హాయ్ ఆల్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్య అరుణ మీద 20 ఏళ్ల కాపురం తర్వాత మొదటిసారిగా చెప్పలేనంత కోపం వచ్చింది. రాధా మరి ప్రకాష్ విషయంలో తను చేసిన తప్పు నేను భరించగలనా? ప్రకాష్ మా ఊరివాడు. అరుణ కంటే చాలా ఏళ్లకు ముందే నాకు ప్రాణానికి ప్రాణమైనవాడు. నాకు 7 ఏళ్ళప్పుడు మా ఇంటి పెరట్లో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నాం. ఎక్కడి నుండి వచ్చిందో ఓ పాము నన్ను కరిచింది. ఏం చెయ్యాలో తోచక అంతా దిక్కులు చూస్తున్న సమయంలో ప్రకాష్ వెంటనే తన నోటితో విషాన్ని పీల్చి ఉమ్మేశాడు. ఆ ప్రథమ చికిత్సే నన్ను బ్రతికించిందని తర్వాత డాక్టర్ చెప్పాడు. నేను తేరుకునేందుకు గంటలు పడితే వాడు తేరుకునేందుకు రోజులు పట్టింది. అమ్మ వాడిని దేవుడు అంది. ఆ తర్వాత ఓసారి మా ఊరి కాలువలో మునిగిపోతుంటే రక్షించాడు. 10th పరీక్షలకి 2 వారాల ముందు నాకు జ్వరం వచ్చి చదవడం కష్టమైతే తను పక్కనే ఉండి చదివి వినిపించాడు. కాలేజీలో సీనియర్స్ నుంచి నన్ను కాపాడడానికి తను ర్యాగింగ్ బారిన పడ్డాడు. మేమిద్దరం డిగ్రీ దాకా కలిసే చదివాం. అన్నాళ్లలో వాడికి రుణపడిపోవాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాడు నా ప్రాణమిత్రుడు. వాడు నాకు సహాయపడ్డమే తప్ప నా అవసరం వాడికి రాలేదు. స్నేహితుడంటే అమ్మ తర్వాత అమ్మలాంటి వాడని మా అమ్మ అంటుంది. వాడు నా విషయంలో అమ్మ కంటే ఎక్కువ అనిపిస్తుంది. అలాంటి ప్రకాష్ విషయంలో అరుణ ఇలాంటి పొరపాటు చేస్తే తట్టుకోగలనా, క్షమించగలనా? అసలు ఏం జరిగిందంటే, రక్షణ శాఖకు సంబంధించిన రహస్య సమావేశంలో పాల్గొనడానికి మా ఆఫీసు నన్ను పంపింది. ఎక్కడికి వెళ్ళానో, ఎన్నాళ్ళు ఉంటానో ఇంటి ఇల్లాలికి కూడా చెప్పకూడదు. ఉత్తరాలు ఉండవు, మొబైల్స్ ఉండవు, కబురు ఉండదు, కాకరకాయ ఉండదు. మొత్తం 8 మంది మేము దేశం నలుమూలల నుండి వచ్చాం. సమావేశం 3 వారాలు. సమావేశం ముగిశాక మాలో 3 ఢిల్లీ వచ్చాం. అక్కడ నుండి స్పెషల్ ఫ్లైట్లో మా ఊరికి నా టికెట్ బుక్ అయ్యింది. ఇక అరుణకి ఫోన్ చేయాలి. ఈ సమావేశంలో మొబైల్స్ వాడకం నిషిద్ధం. నా మొబైల్ అరుణ దగ్గరే ఉండిపోయింది. ఎయిర్పోర్ట్ నుండి ల్యాండ్లైన్లో ఫోన్ చేశాను. 3 వారాల తర్వాత ఇంటికి అదే మొదటి ఫోను. ఫోన్లో తను మీరేనా, ఎలా ఉన్నారు అన్నప్పుడు ఆ ధ్వని తరంగాలు నా వీణుల నుండి వెయిన్స్లోకి చొరబడ్డాయి. తనువులో ఉత్తేజం, మనసులో ఉద్వేగం. స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నాను. 12కి 1 గంటకి మధ్యలో ఇంటి ముందుంటాను. నన్ను రిసీవ్ చేసుకునేందుకు సిద్ధమేగా అని అన్నాను. టైం ఎందుకు చెప్పానో తన తెలీదా? అందుకే పిల్లలు స్కూల్ నుండి 5ంటికి వస్తారు అని హింట్ ఇచ్చింది. పిల్లల్ని మా ఏకాంతానికి అడ్డుగా మేమెప్పుడూ భావించలేదు. మా దాంపత్య జీవితంలో ప్రస్తుతం వాళ్ళదే ప్రముఖ పాత్ర. మా ఏకాంత సేవను నిర్ధారించడానికి వాళ్ళ టైము ప్రధానం. 3 వారాల విరహాగ్ని తనువుని దహించి వేస్తుంటే అది చల్లారకుండా మనసుకి ప్రశాంతత లభించదు కదా. ఇంటికెళ్ళి తనతో కాసేపు గడిపితే ఆ తర్వాత పిల్లలతో ఎంతో ఉత్సాహంగా గడపవచ్చు. మా దంపతుల జీవితంలో భాగమైన ఈ విరహం చాలామందికి అర్థం కాదు. మా ఆఫీసులో పెళ్ళైన వాళ్ళు 4-5 ఏళ్ళు గడిచేసరికి ఇల్లు ఒక బందిఖానా అంటారు, కాపురం ఒక రొటీన్ అంటారు. కానీ వాళ్ళు సంసారం కోసం చేసే కృషి అపారం. అంటే కొందరికి అలాగనడం అదో సరదా. నాకైతే సరదా కూడా దాంపత్య జీవితాన్ని చిన్నపుచ్చటం నచ్చదు. మనసులో భక్తిభావం ఉన్నవాడు దేవుని మీద జోక్స్ వేయగలడా? టూర్ 10 రోజులైతేనేమి, 15 రోజులైతేనేమి, పెళ్ళాన్ని వదిలి ఉండలేననడానికి మనమేమన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళమా అని జోక్ చేసేవాళ్ళు పెళ్ళయ్యి 4 ఏళ్ళు అయిన వాళ్ళే ఉన్నారు. నా వయసు ఇప్పుడు 42. అరుణతో పెళ్ళయి 20 ఏళ్ళు అయ్యింది. అప్పటికి ఇప్పటికీ మా ఇద్దరికి ఒకరికొకరం కొత్తగానే అనిపిస్తాం. తను వేడుకలకో, పురిటికో, పుట్టింటికో వెళ్తే నాకు విరహం. సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి తను ఏ పేరంటానికైనా వెళ్తే నాకు విరహం. తనకి అంతే. నేను టూర్లకు వెళితే తనకి విరహం. ఆఫీస్ నుండి రావడం ఆలస్యమైతే విరహం. పెళ్ళికి ముందు నువ్వు లేకుండా 22 ఏళ్ళు ఎలా ఉన్నానా అనిపిస్తుంది అంటుంటాను ఆమెతో. దానికి అరుణ, ఆ విషయంలో నేను అదృష్టవంతురాల్ని.
మీరు లేకుండా 19 ఏళ్లే ఉండాల్సి వచ్చింది అంటుంది. తను నాకంటే 3 ఏళ్ళు చిన్న. ఇంతలా ఒకరికొకరు అంకితమైపోయిన మా అనుబంధం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను పెళ్ళికి విముఖుణ్ణి. పెళ్ళి ఒక జంజాటమని, పెళ్ళాం ఒక గుదిబండ అని అనిపించేది. 20 సంవత్సరాల వయసుకే మంచి ఉద్యోగం వస్తే అరుణ తరపు వాళ్ళు పెళ్లి ప్రపోజల్తో మా ఇంటికి వచ్చారు. పిల్ల బాగుంది, మంచి కుటుంబం అని మా పెద్దలు సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ నేను 30 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేసుకోనని భీష్మించాను. అలా ఏడాది గడిచింది. ఓ రోజున నా గదికి ఓ పెద్దాయన వచ్చాడు. అరుణకి తాతగారంట. ఉపదేశం చేయడానికి వచ్చాడు. చూసి ఓ 50 ఏళ్ళు ఉంటాయి అనుకున్నాను. కానీ 80 ఏళ్ళట. నేను ఇలా ఉండడానికి కారణం తెలుసా? నాకు 18వ ఏటే పెళ్ళయింది అన్నాడాయన. 16 ఏళ్లకే ఆయనలో వాంఛలు మొదలయ్యాయట. ఓ 2 ఏళ్ళు ఎలాగో అదుపు చేసుకున్నాడట. అక్కడి నుండి ఆడపిల్లలు కనబడితే వాళ్ళని ఏదేదో చెయ్యాలనిపించిందట. కానీ అక్రమ సంబంధాలను మాత్రం పెట్టుకోలేదట. వాంఛలు తీర్చుకునేందుకు పెళ్ళి ఒక్కటే సక్రమ మార్గమని ఆయన బాబాయ్ లాంటి చనువున్న పెద్దల వద్ద అన్నాడంట. తనకి పెళ్లి చేసుకోవాలనుందని మాటల్లో పరోక్షంగా హింటిచ్చేవాడట. డిగ్రీ అయినా లేకుండా పెళ్ళేమిటనుకున్న పెద్దలు కుర్రాడు మాట దక్కించేలా లేడని పెళ్లి చేసేశారు. పెళ్ళయ్యేటప్పటికి బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. పెళ్ళయ్యాక డిగ్రీ పూర్తి చేసి ఏదో కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. చిన్న చిన్న వ్యాపారాలు మొదలెట్టి అంచెలంచెలుగా ఎదిగి కోటీశ్వరుడయ్యాడు. భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. భార్య ఆయన్ని దేవుళ్ళ కొలిచేది. తన కథ చెబుతూ మధ్య మధ్యలో ప్రవచనాలు, వ్యాఖ్యలు, ప్రబోధాలు. వాటిలో కొన్ని: మనిషి పెళ్లితో ముదరాలి, పెళ్ళికి ముదరకూడదు అని. ఆరోగ్యవంతులైన యువకుల్లో 16 ఏళ్ల వయసుకే తీవ్రమైన వాంఛ సహజం. అది సక్రమంగా తీరాలంటే 20 ఏళ్ల లోపులోనే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మనసు, శరీరం ప్రశాంతమవుతుంది. మేధస్సుకి న్యాయం జరిగి అనుకున్నది సాధించటం సులభమవుతుంది. అందుకే పెళ్లి చేసుకోవాలని. ఏ వయసుకు ఆ ముచ్చట అవసరం. లేత వయసులో పెళ్ళి తాజా వంటకం. ముదురు వయసులో పెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి తీసిన ఎప్పటిదో వంటకం. జీవితంలో మళ్ళీ వెనక్కి రానిది యవ్వనం ఒక్కటే. 16 ఏళ్లకే మొదలైన యవ్వనాన్ని 30 ఏళ్ల దాకా పట్టించుకోకపోతే ఎన్నేళ్ల యవ్వనాన్ని వృధా చేసినందుకు ఉసూరు మనక తప్పదు. పనులు ఆచరించడంలో అమ్మంత గొప్పదని భార్యని భోజ్యేషు మాత అన్నారు పెద్దలు. వయసుకు సంబంధించిన మరో ఆకలి తీర్చడానికి అపురూపంగా తనే విందు భోజనంగా మారే భార్యని చైనేషు రంభ అనాలి. మన వ్యవస్థలో పెద్దలెవరూ పిల్లలతో ఇలా సూటిగా మాట్లాడరు. సూటిగా మాట్లాడే నాలాంటి పెద్దలు కరువయ్యి యువతరం దారి తప్పుతుంది అని ఆయన చెబుతుంటే నా ఆలోచనలు మారుతున్నాయి. బహుశా నా వయసు కూడా ఆలోచనలు మార్చడానికి ఏదో వంక వెతకమని మనసుకి చెబుతున్నట్లుంది. నా మనవరాలు అరుణకు నా బుద్ధిలే పుణికిపుచ్చుకుంది. దాన్ని పెళ్లి చేసుకో, కాపురం పెట్టు. ఆత్మార్పణ కావించిన అతివతో అహం నశించిన పురుషుడు గడిపితే ఆ కాపురం భూతల స్వర్గమవుతుంది. నచ్చింది కంటిన్యూ అయిపో, నచ్చలేదు కొన్నాళ్ళు కాపురం వాయిదా వెయ్యి. అసలు అరుణే నచ్చలేదంటావు, మీ ఇద్దరికి విడాకులు ఇప్పించే పూచీ నాది అన్నాడాయన చివరికి. పెద్దాయన మాట తీసేయలేకపోయానని చెప్పాను, కానీ అది సంజాయిషీలా అనిపించింది నాకు. ఈ వివరాలు వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తున్న ప్రాణమిత్రుడు ప్రకాష్తో షేర్ చేస్తే వాడు ఇంప్రెస్ అయ్యాడు. అంతవరకు పెళ్ళొద్దన్న వాడు వనజకి ఓకే చెప్పాడు. ముందు నాకు అరుణతో పెళ్ళయింది, తర్వాత వాడికి వనజతో అయ్యింది. నా పెళ్ళికి వాడొచ్చాడు. వాడి పెళ్ళికి మేమిద్దరం వెళ్ళాం. అయితే క్రమంగా నాకు అరుణే లోకమైంది, అరుణకి నేనే లోకమయ్యాను. ప్రకాష్ విషయంలో అదే జరిగిందేమో. వాడికి నాకు మధ్య ఫోన్లు బాగా తగ్గాయి. ఆ తర్వాత ప్రకాష్ కంటే ఎక్కువ అరుణ తాతగారిని తలుచుకున్న సందర్భాలే ఎక్కువ. 3 వారాల విరహం తర్వాత ఇప్పుడు అరుణకి ఫోన్ చేశాక కూడా మళ్ళీ ఆయన్నే తలుచుకున్నాను. ఇంటి ముందు నిలబడి కాలింగ్ బెల్ మోగించే సమయానికి టైం 12 దాటింది. లోపల ఎవరో నా కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే ఉన్నారా అనిపించేలా తలుపు టక్కున తెరుచుకుంది. నాలో తొలిరేయిని మరిపిస్తున్న ఉద్రేకం, ఉత్కంఠ. తెల్లచీర జిగేల్మంది, మల్లెపూలు గుబాళించాయి. 40వ పడికి దగ్గరలో ఉన్న
పాతికి లోపే అనిపించే శరీర లావణ్యంతో మనోహరంగా నిలబడింది అరుణ. అరుణ అని పిలవాలనుకున్నాను, కానీ ఇది చేతల సమయం, ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అంది మనసు. అరుణను చూస్తే ఆమె కూడా నన్నే చూస్తుంది. కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. ఒళ్ళు జల్లుమంది. అరుణ ఒక్క అడుగు వెనక్కేసింది. నేను అడుగు ముందుకేశాను. లోపలికి వెళ్ళి తలుపు మూసి వెనక్కి తిరిగాను. అరుణ ఇంకా నన్నే చూస్తూ నెమ్మదిగా ఒక్క అడిగే వెనక్కేస్తుంది. 3 వారాల విరహం తర్వాత ఎదుట పడితే అలా వెనక్కి వెళ్తుందేమిటి అన్న సందేహం నాకు కలగలేదు. 20 ఏళ్ల కాపురం అది. ఆమె తీరు నాకు తెలీదా? పెద్ద పులి వెనకడుగు వేసిందంటే వేటకి సిద్ధపడుతుందనే కదా అర్థం. నేను ఎటాక్ కోసం ఎదురు చూస్తున్నాను. కొద్ది క్షణాలు అంతే. ఆమె శరవేగంతో ముందుకు నా మీదకు దూకి నన్ను ఒడిసి పట్టుకుంది. ఆకలి మీద ఉన్న ఆడపులిలా ఆవేశపడుతుండొచ్చు, కానీ నాకు తెలుసు ఆమెకు నేను కాదు విందు, తనే నాకు విందు. శైనేషు రంభ అని అదో అపూర్వ అనుభవం. అప్పటి నుండి తన అణువణువు నాకే సొంతం అన్నట్లు యుద్ధం మొదలైంది. మా మధ్యన అడ్డుగా ఉన్న బట్టలు ఎప్పుడు వేరుపడ్డాయో తెలియలేదు. ఇద్దరి తనువులు కోడినాగుల్లాగా పెనవేసుకున్నాయి. ఎన్నిసార్లు సమాగమం జరిపినా తృప్తి తీరడం లేదు. ఇద్దరికీ అలుపనేది లేదు. ఇద్దరి తనువులకి ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. టైము 2 గంటలైంది. అరుణ ఇంకా నన్నే ఖర్చు పెట్టుకుని ఉంది. నీ 3 వారాల వగలు అపూర్వం. 7 వారాల నగలు చేయించినా వాటికి సాటిరావు అన్నాను. 7 వారాలు కాదు, క్షణక్షణానికి నగలున్నా నాకొద్దు. మీరు పక్కనుంటే చాలు అంది అరుణ. మా అనుబంధం అలాంటిది, దానికి వెలకట్టలేం. మాట మార్చడానికి అన్నట్లు నేను లేనప్పటి విశేషాలు అడిగాను. ఇంట బయట పిల్లలతో ఇతరత్ర తాను ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ చకచకా చెప్పింది. మామూలు అయితే నిదానంగానే చాలా వివరాలు చెప్పేది. ఇప్పుడు ఎవరో తరుముతున్నట్లు హడావుడిగా చెప్తే ఆశ్చర్యం వేసింది. పాపం బాధ్యతలతో బాగా అలసిపోయిందనిపించింది. 1 వారం సెలవు పెట్టి నీ పనులన్నీ నేను చూసుకుంటా, నువ్వు రెస్ట్ తీసుకుందువు కానీ అన్నాను. వారం సెలవు పెట్టమని నేనే అడుగుదామనుకుంటున్నా. నా కోసం కాదు, ప్రకాష్ కోసం అంది అరుణ. ప్రకాష్ నేను మాట్లాడుకుని 2 సంవత్సరాలు అయింది. మరి ప్రకాష్ కోసమా? వాడికేమైంది అన్నాను. అరుణ మొహం అదోలాగా అయ్యింది. మీరు వచ్చే ముందే కరుణా నర్సింగ్ హోమ్ నుండి ఫోన్ వచ్చింది. ప్రకాష్కి యాక్సిడెంట్ అయ్యింది. ఐసీయూలోకి వెళ్లే ముందు నీ నెంబర్ చెప్పినట్లు ఉంది. చెప్పాట అంది నెమ్మదిగా. ఉలిక్కిపడి లేచాను. ప్రకాష్కి యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉంటే ఇప్పుడా చెప్పడం? ఈ ఊరు ఎందుకు వచ్చాడో, యాక్సిడెంట్ ఎలాగైందో, వాడికి నా అవసరం ఎంతగా ఉందో అంటూ హడావిడిగా డ్రెస్ తీసుకుని వేసుకుంటున్నాను. ఎలాగో హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో పెట్టారు. వెంటనే వెళ్ళి చేసేదేముంది? నీకు మీరు 3ంటికి వస్తారన్నాను. వాళ్ళు పర్వాలేదన్నారు. మీరు కాస్త ప్రశాంతంగా వెళ్తే బాగుంటుందని వెంటనే చెప్పలేదు అనంది. ఎన్నోసార్లు నా కోసం తన ప్రాణాలు అడ్డేసిన ప్రకాష్ ఐసీయూలో ఉంటే నా ప్రశాంతత గురించి మాట్లాడుతుందేమిటి? ప్రశాంతత నా కోసమా తన కోసమా? నువ్వింత కామపిశాచివని నేను అనుకోలేదు అనబోయి ఆగిపోయాను. ఎంత కోపంలో ఉన్నా అన్నమాటని తర్వాత వెనక్కి తీసుకోలేమని తెలుసు. నా కళ్ళల్లో నా మనోభావం ప్రదర్శితమైందేమో. అరుణ ముఖంలో బాధ కనిపించింది, కానీ తమాయించుకున్నట్లుంది. హాస్పిటల్ వాళ్ళ ఫోన్ను బట్టి ప్రమాదం మరీ అంత పెద్దగా అనిపించడం లేదు. ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ అంటే చిన్న దెబ్బకు కూడా ఐసీయూలో పెట్టేస్తున్నారు అని సంజాయిషి ఇవ్వబోయింది. షటప్ అన్నాను. ప్రకాష్ విషయంలో జరిగిన దానికి నేను తట్టుకోలేకపోతున్నాను. నేను బయలుదేరుతుంటే తను వస్తానంది అరుణ. ఎంతోటి ఇన్సూరెన్స్ యాక్సిడెంట్కి నువ్వెందుకు? వాడి ప్రాణం పోయేలా ఉంటే అప్పుడు వద్దుగానిలే అని ఇంట్లో నుండి బయలుదేరాను. కరుణా నర్సింగ్ హోమ్కి వెళ్ళి ప్రకాష్ కోసం వాకప్ చేస్తే ఐసీయూలో నుండి వేరే గదిలోకి షిఫ్ట్ చేసినట్లు తెలిసింది. అక్కడికి వెళితే అరుణ తమ్ముడు కనిపించాడు. నన్ను చూస్తూనే, బావా వచ్చావా? ఇన్సూరెన్స్ ఉందని వీళ్ళు డిశ్చార్జికి 6 రోజులు ఇంకో రోజు ఉండాలంటున్నారు. నీకేమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే సాయం చెయ్యి ప్లీజ్ అన్నాడు. ప్రకాష్ అంటే నా ఫ్రెండ్ కాదు, అరుణ తమ్ముడా? ప్రకాష్ పేరు విని తొందరపడ్డాను. నా బుద్ధి బయట పెట్టాలనుకుందేమో. అరుణ సరిచేయలేదు. నువ్వేమిటి ఇక్కడ అన్నాను. కొత్త కారు కొన్నాను, అక్కకి చూపిద్దామని ఒక్కడిని బయలుదేరాను. ఊళ్ళోకి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. షాకు కాబోలు వెంటనే స్పృహ తప్పింది. ఎవరో నన్ను ఇక్కడికి చేర్చారు. నా వివరాలన్నీ అడిగి ఐసీయూలో పెట్టాలన్నారు.
అక్కకి ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పి వెంటనే రమ్మన్నాను. తనేంటి బావా వెంటనే పరుగు రావాలా? తనకి తగిలిన దెబ్బలు ఎంత సీరియసో అడిగింది. కాసేపట్లో బావ ఊరు నుంచి వస్తున్నాడు, బావని తీసుకొస్తానంది. నా కాల్లో ముళ్ళు దిగితే తన గుండెల్లో రక్తం కత్తి దిగినట్లు బాధపడే అక్క నా యాక్సిడెంట్ని ఎంత లైట్గా ఎలా తీసుకుందో తెలియడం లేదు. ఇంతకీ తను ఎక్కడ? ఒక్కడవే వచ్చావా? నన్ను చూడ్డానికి కూడా తనకి రావాలనిపించలేదా అని బావమరిది లొడలొడ మాట్లాడుతున్నాడు. నా అరుణని నేను ఎంత మాట అనబోయాను అని బాధ మొదలైంది నాలో. రాత్రి అరుణకి బేషరతుగా సారీ చెప్పాను. ఆ ప్రకాష్ పేరు వినగానే మీకు మీ మిత్రుడు గుర్తు వచ్చాడు. అతనికి సహాయపడలేకపోయాననే అపరాధ భావం రేగి జరిగిన దానికి తప్పు నాదని తిట్టే ప్రయత్నం చేశారు. యాక్సిడెంట్ జరిగి నా తమ్ముడికని తెలిసినా నాకు ముందు మీరు మీ సంతోషం, తర్వాతే నాకెవరైనా. అందుకే మీరు వచ్చి రాగానే చెప్పలేదు అందామె. అరుణ తాతగారు చెప్పినట్లు దాంపత్య జీవితంలో ఆడది శైనేషు రంభగాను భాషలగలదు, మగాడు ఆమెకి సాటి రాగలడా అనుకుని మధ్యాహ్నం అర్ధాకలితో ఉన్న మా తనువులకి ఆకలి తీర్చే పనిలో పడ్డాం. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.